యా. సో లూయిస్ మాట్లాడాడండి ఈరోజు మనందరితోని. లూయిస్ మనందరికీ తెలుసు, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా నాన్నగారి దగ్గరికి వచ్చి ఉన్నాడు తను. లూయిస్ ఫస్ట్ టైం ఇండియా రావడం 2011లో వచ్చాడంటండి. అంతకు ముందు ఇండియా గురించి, ఇండియాలో ఉన్న మహాత్ముల గురించి, అందరి గురించి తను విని ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే వాళ్ళ అంకుల్, అంటే వాళ్ళ మేనమామ ద్వారా ఇండియా గురించి, ఇండియాలో ఉన్న సెయింట్స్ గురించి చాలా విని ఉన్నాడంట. వాళ్ళు బేసిక్ గా యూరప్ స్పెయిన్ అంతా కూడా ఎక్కువ ఏంటంటే క్రైస్ట్ నమ్ముతారండి. వాళ్ళందరూ క్రిస్టియన్స్ కదా. యూరప్ అంతా కూడా క్రిస్టియానిటీ ఎక్కువ అనమాట. ఐ మీన్ జీసస్ వాళ్ళ దేవుడు. సో జీసస్ తప్ప వేరే డైవర్షన్ ఉండదు వాళ్ళకి. సో చాలా ట్రెడిషనల్ కూడా. ఇప్పుడు ఏదైతే ఊళ్ళో మన లూయిస్ ఉన్నాడో అది చాలా ట్రెడిషనల్ గా క్రిస్టియన్ ప్లేస్ అనమాట. సో చాలా చర్చెస్ అయ్యి ఉంటాయి. సో ఎక్కువ చర్చెస్ కి ఎవ్రీ సండే వెళ్ళడం, ప్రేయర్ చేయడం, చిన్నప్పటి నుంచి కూడా చాలా డివోటెడ్ గా, సాఫ్ట్ హార్టెడ్ గా ఉండేవాడంట. తర్వాత తనకి దీనికన్నా ఇంకా మించి ఏదో ఉంది, కేవలం అంటే దేవుణ్ణి ప్రార్థించడమే కాదు, ఏదో ఒక పరమార్థం ఉంది అని అనిపించేదంట. సో కంప్లీట్ సంతృప్తి కేవలం ప్రేయర్స్ మీద రాలేదు, ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనిపించేదంట. సో తర్వాత ఏమైందంటే వాళ్ళ అంకుల్ ఇండియా అంటే చాలా ఇంట్రెస్ట్ అంట ఆయనకి. సో ఇండియా సెయింట్స్ గురించి, వాళ్ళ గురించి పుస్తకాలు అది ఎక్కువ చదువుతూ ఉండేవారంట. ఎప్పుడన్నా ఇండియా విజిట్కి వస్తే గనక ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో చూసుకుని వాళ్ళని కలిసి ఈ బుక్స్ అవి చదవడం చేసేవారంట. సో ఒకసారి లూయిస్ ఇండియా వద్దామని ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో లూయిస్ కి చెప్పారంట, నువ్వు గనక ఇండియా వెళ్తే తిరువనమలై వెళ్ళు, అండ్ తప్పకుండా నువ్వు నాన్నగారిని కలువు అని చెప్పారంట. అయితే లూయిస్ అంకుల్ అప్పటికి నాన్నగారిని కలవలేదు. ఓన్లీ నాన్నగారి గురించి విన్నారు, నాన్నగారి గురించి చదివారు, కానీ కలవలేదు. లూయిస్ వెళ్తే మాత్రం నువ్వు నాన్నగారిని కలవకుండా రావద్దు, తప్పనిసరిగా ఇండియా ప్లాన్ చేసుకుంటే గనక నాన్నగారు విజిట్ చేయకుండా రావద్దు అని చెప్పారంటండి. సో నాన్నగారి కోసం మన నెట్ లో సెర్చ్ చేసుకున్నాడంట. ఎందుకంటే మరి ఇండియా తెలీదు, అసలు ఇండియా గురించి ఏమీ తెలియదు, ఇండియా సెయింట్స్ గురించి తెలియదు, ఎప్పుడు విజిట్ కూడా చేయలేదు కదా ఇండియా. సో నాన్నగారు వెబ్సైట్ చూసుకున్నాడంటండి. ఆ నాన్నగారు వెబ్సైట్కి వెళ్తే అక్కడ నాన్నగారి గురించి అప్డేట్ ఇస్తూ ఉన్నారంట. పలానా రోజు జిన్నూరులో ఉంటారు, పలానా రోజు జిన్నూరులో మీటింగ్ ఉంది, లేకపోతే పలానా రోజు చించినాడు వెళ్తున్నారు, మళ్ళీ ఈ రోజు వరకు అక్కడ ఉంటారు, లేకపోతే ఈ రోజు ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు, లేకపోతే హైదరాబాద్ ఒక వారం రోజులు హైదరాబాద్ వెళ్తున్నారు, లేకపోతే కొద్ది రోజులు వైజాగ్ వెళ్తున్నారు అని అప్డేట్. వర్మ వెబ్సైట్, గ్రీష్మ వెబ్సైట్ కూడా ఉండేవి కదా. సో అప్డేట్స్ దాంట్లోంచి చూసి ఫాలో అయ్యేవాడంటండి నాన్నగారిని. సో ఇండియా ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం రావడం అరుణాచలం వచ్చాడంట. అనుకోకుండా వాడు దిగిన రోజే నాన్నగారు కూడా అరుణాచలంలో ఉండడం జరిగిందంటండి. అయితే నాన్నగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది తెలియలేదంట. సో మామూలుగా అక్కడ రమణాశ్రమంలో బుక్ చేసుకుని అక్కడ అకామిడేషన్ తీసుకున్నాడంట. రమణాశ్రమానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళేసరికి కరెక్ట్ గా స్పానిష్, ఈ అబ్బాయిది లూయిస్ ది స్పెయిన్ కదండి, వాళ్ళు స్పానిష్ మాట్లాడతారు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. అందుకే పాపం అంటే కమ్యూనికేషన్ కూడా ఇంగ్లీష్ లో ఫ్లోలో కమ్యూనికేట్ చేయలేరు, ముక్కలు ముక్కల కింద మాట్లాడతాడనమాట. సో తను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా కొంతనే వచ్చు. సో రమణాశ్రమానికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్తే అక్కడ ఒక స్పెయిన్ ఆవిడ ఎవరో హెలో అనడానికి ఓలా అంటారనమాట వాళ్ళు. సో హెలో అనకుండా తిన్ని చూసి ఓలా అందంట. ఇదేంటి, ఈవిడేంటి నన్ను స్పెయిన్ లో విష్ చేస్తోంది అని చెప్పి, నేను స్పానిష్ అని మీకెలా తెలుసు అంటే, చూస్తే స్పానిష్ ఏమో అని అనిపించింది అంటే, అప్పుడు స్పానిష్ లో వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలా నాన్నగారిని కలుద్దాం అనుకున్నాను అంటే, అప్పటికే ఆవిడ చాలా సంవత్సరాల నుంచి అరుణాచలం వచ్చినప్పుడల్లా నాన్నగారు కలుస్తున్నారంట ఆవిడ. సో నేను తీసుకెళ్తాను అని నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చారంట. సో అలా ఫస్ట్ టైం నాన్నగారు ఆశ్రమానికి లూయిస్ రావడం జరిగింది నాన్నగారు వచ్చినప్పుడు. సో వచ్చి యాక్చువల్ గా నాన్నగారి గురించి ఎప్పుడైతే వాళ్ళ అంకుల్ చెప్పారో, నెట్ లో నాన్నగారి గురించి చూసినప్పటి నుంచే ఆయనకి విపరీతమైన ఆనందము, లోపల ఒక ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ తెలుస్తూ ఉందంటండి. నాన్నగారిని కలిశాక అర్థమైందంట అది ఆయన వల్ల వచ్చింది అన్న సంగతి. ఎందుకంటే నాన్నగారి గురించి తను ఎప్పుడైతే అన్వేషణ మొదలు పెట్టాడో అప్పటి నుంచే వాడికి విపరీతమైన శాంతి, ఆనందం తన హృదయంలో తెలుస్తోందంట. సో నాన్నగారిని కలిసిన తర్వాత అది విస్తృతంగా వచ్చిందంటండి. దానివల్ల అనిపించిందంట, ఓకే మనకి నాన్నగారి గురించి మనం శ్రవణం చేసినప్పటి నుంచి ఏదైతే మనం పొందుతున్నామో అది ఆయన దయ వల్ల పొందుతున్నామో, అది ఆయన నాకు ఇచ్చిన ప్రసాదం అనేది
అర్థమైందంటండి. సో ఫస్ట్ టైం రావడమే, నాన్నగారు దిగిన రోజే రావడం, నాన్నగారి దగ్గరికి డైరెక్ట్ గా రావడం, ఆ తర్వాత నాన్నగారు గదిలోకి వెళ్తూ ఉంటే అన్నారంటండి వెళ్ళొచ్చా అంటే ఆయన కూడా వెళ్ళొచ్చు అన్నారంట. సో గదిలోకి రావడం, నాన్నగారిని కలవడం, ఫస్ట్ టైం పర్సనల్ దర్శనం అవ్వడం కూడా జరిగిందంట. అండ్ చాలా కనెక్ట్ అయ్యాడంటండి నాన్నగారికి. చాలా ఆయన గ్రేస్ ఫస్ట్ అంటే కలవడమే విపరీతమైన గ్రేస్ ని అందుకున్నాడు తను. అండ్ ఆ తర్వాత మెడిటేషన్ కూడా ఎక్కువ చేస్తాడు. లూయిస్ పెళ్లి చేసుకోలేదండి, అంటే ఈ స్పిరిచువల్ లైఫ్ బాగా ఇంట్రెస్ట్ తనకి. ఎప్పుడైతే నాన్నగారిని కలిసి నాన్నగారు దగ్గర ఈ అనుగ్రహము, ఈ ప్రేమ వాడికి అందడం మొదలు పెట్టిందో, ఇంకా మన జీవితం ఈ స్పిరిచువల్ లైఫ్ కే మనం డెడికేట్ చేయాలి అని చెప్పి చాలా శ్రద్ధగా, చాలా సిన్సియారిటీ తోటి తను నాన్నగారిని ఫాలో అవ్వడం, నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ అర్థం అవ్వకపోయినా ఈ వెబ్సైట్ లో అది చూసుకోవడం. అండ్ ఫస్ట్ విజిట్ లోనే నాన్నగారు గదిలో కూర్చుని గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ చదువుతున్నారంటండి. గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ చదవడం చూసి నాన్నగారిని అలా చూస్తూ ఉన్నాడంట. అప్పుడు నాన్నగారు అన్నారంట, నాన్నగారు అనలేదు, ఆ గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ పట్ల ఇంట్రెస్ట్ కలిగిందంట నాన్నగారు చదవడం చూసి. సో తను రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత నెట్ లో వెతుక్కుని గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ చదవడం మొదలు పెట్టాడంటండి. నెట్ లోనే ఆ బుక్ గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ నెట్ లో వెతుక్కుని ఆ పుస్తకం చదవడం మొదలు పెట్టాడంట. మళ్ళీ సెకండ్ టైం నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఆ పుస్తకం చదవడం కంప్లీట్ అయిపోయిందంటండి. కంప్లీట్ అయిపోయి నాన్నగారి దగ్గరికి రావడమే నాన్నగారు లూయిస్ ని చూసి అన్నారంట, గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ ఒకసారి కంప్లీట్ గా చదివేశానని అనుకుంటున్నావేమో, గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ ఒకసారి చదివేది కాదు, మళ్ళీ 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 నువ్వు గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ చదవాలి, మన జీవితం పొడుగునా గాస్పుల్ చదువుతూ ఉండాలి అని చెప్పారంటండి. వాడికి ఆశ్చర్యం అనిపించిందంట, ఎందుకంటే నాన్నగారితో వాడు అసలు ఏమీ మాట్లాడలేదు. నాన్నగారు వాడిని చూడడమే, నువ్వు గాస్పుల్ ఆఫ్ రామకృష్ణ ఒకసారి చదివావు, ఒకసారి కాదు, నువ్వు రిపీటెడ్ గా చదువుతూనే ఉండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎక్కువ సార్లు చదువు, లైఫ్ అంతా చదువుతూనే ఉండు అన్నారంటండి. యాక్చువల్ గా అది చాలా హ్యాపీ అనిపించి అప్పటి నుంచి రామకృష్ణుడికి కూడా చాలా కనెక్టెడ్ గా అనిపించిందంటండి లూయిస్ కి. అండ్ ఒక సందర్భంలో నాన్నగారు అన్నారంట, ఈ జన్మ సంబంధం కాదు, మనది చాలా జన్మల సంబంధము అని. ఒకసారి ఇలాగే కొంచెం లేట్ గా వచ్చాడంట దర్శనానికి. వచ్చేసరికి నాన్నగారు ఆ రోజు మెడిటేషన్ హాల్లో కూర్చుని ఉన్నారంట. అందుకు పైకి వచ్చాడు మెడిటేషన్ హాల్ కి. సో మొత్తం మన జనం ఎక్కువ ఉంటాం కదా, ఆ మెడిటేషన్ హాల్ చిన్నగా ఉంటుంది, జామ్ ప్యాక్ట్ గా ఉండి లోపలికి వెళ్ళడానికి దారి లేక ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడంట. ఆ నిలబడి ఉన్నప్పుడు నాన్నగారు మామూలుగా కాసేపు కూర్చుని బయటకు వస్తారు కదా, బయటకు వచ్చేస్తూ ఉంటే ఆ డోర్ దగ్గర లూయిస్ ని చూసి ఇలా నమస్కారం పెట్టారంటండి. పెట్టి లూయిస్ తో తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టారంట. లూయిస్ కి ఒక్క ముక్క అర్థం కాకపోయినా అలా నాన్నగారిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట. ఆ తర్వాత అన్నారంట, లైక్ మనది ఈ జన్మ సంబంధం కాదు, మనది బహుజన్మల సంబంధం అని. సో అప్పుడు తర్వాత ఎవరో ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు లూయిస్ కి, లూయిస్ నాన్నగారు నేను ఇలా అన్నారు అని. అప్పుడు అనుకున్నాడంట, అందుకేనేమో నాన్నగారు నాతో తెలుగులో మాట్లాడేస్తున్నారు, నాకు భాష రాదని తెలిసినా కూడా, అంటే నేను ఆయన వాడినే కదా, అందుకు నేటివ్ లాంగ్వేజ్ లో మాట్లాడేస్తున్నారు అని. ఇప్పుడు కూడా లూయిస్ యాక్చువల్ గా మన ప్రతి ఆదివారం తెలుగు సత్సంగం మనం చేసుకునేది, తనకు ఒక్క ముక్క కూడా అర్థం కాకపోయినా తెలుగు సత్సంగం ఎవ్రీ వీక్ వింటాడండి లూయిస్ వాళ్ళ అన్నయ్య కూడా మన తెలుగు సత్సంగానికి కనెక్ట్ అయ్యి తెలుగుది వింటూ ఉంటారనమాట. వాళ్ళకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు, అయినా వింటూ ఉంటారు. అంటే పూర్వజన్మలు మీరు ఇండియా వాళ్లే అని ఆయన అనడమే కాకుండా వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అసలు కొత్త ప్రాంతం కింద అనిపించలేదంటండి, ఇది మన ఇంటికే మనం వస్తున్నామని అనిపించిందంట. అంత కనెక్షన్ అనిపించిందంట ఇండియా తోటి నాన్నగారితో కూడా. సో ఆ తర్వాత నుంచి ఎవ్రీ సంవత్సరానికి ఒక్కసారి వాడికి హాలిడే టైంలో రావడం, నాన్నగారితో ఒక వారం 10 రోజులు స్పెండ్ చేయడం. సెకండ్ ట్రిప్ లో వచ్చినప్పుడు ఆయన కాశీలో ఉన్నారంట. కాశీ నుంచి రిటర్న్ హైదరాబాద్ వస్తున్నారని చెప్పి నాతో కమ్యూనికేట్ చేసి మా ఇంటికి రావడం జరిగింది. ఆ ట్రిప్ లో నాన్నగారు అన్నారనమాట లూయిస్ తోటి, లూయిస్ నువ్వు రామకృష్ణ మఠానికి కూడా వెళ్తూ ఉండు, నీకు చాలా శాంతి అందుతుంది అక్కడ అని. సో కనీసం 10 రోజులు నువ్వు బేలూరు మఠ్, ఈ కామర్పకూరు, జైరాం బాటిలో కూడా స్పెండ్ చెయ్యి నీ టైం ని అని చెప్పారు. ఆ ట్రిప్ లో అన్ని రోజులు కుదరలేదు కానీ 4-5 రోజులు స్టే చేశాడంటండి. కానీ నాన్నగారు చెప్పారని ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు నాన్నగారిని దర్శనం చేసుకున్నాక వెళ్ళి ఒక 10 days ఉండడం జరిగింది. సో లూయిస్ ఏమంటున్నాడంటే, తెలియకుండానే రామకృష్ణుడితో కూడా చాలా అనుబంధం ఏర్పడి నాన్నగారు కూడా వాడిని అటు డైరెక్ట్ చేసి
తన మెడిటేషన్ ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయ్యి చాలా శాంతి తన హార్ట్ లో తెలియడం మొదలైంది. అదే కాకుండా 2016లో అంటే ప్రతి సంవత్సరం ఒక్కసారి వచ్చేవాడు. 2016-17 అంటే నాన్నగారు వెళ్ళిపోయే లోపల 2 సంవత్సరాలు 2 సార్లు వచ్చి నెల రోజులు కూడా ఉండడం జరిగిందంటండి. అంటే ఒక ట్రిప్ ఒక 1 వీక్ 10 days ఉండడం, మళ్ళీ అదే సంవత్సరంలో మళ్ళీ వచ్చి ఒక దగ్గర ఒక నెల రోజులు స్పెండ్ చేయడం, నెక్స్ట్ ఇయర్ కూడా. అంటే దీనికి కారణం కూడా చెప్పాడండి. నాన్నగారు ఒకసారి కల్లోకి వచ్చారంట 2016లో. అంటే జనరల్ గా నాన్నగారిని విజిట్ చేసే టైం కాదు అది, కానీ కల్లోకి వచ్చి వస్తున్నావు కదా నువ్వు నా దగ్గరికి అన్నారంట. అప్పుడు వాడికి అనిపించిందంట మెలకు వచ్చిన తర్వాత, నాన్నగారు నన్ను పిలుస్తున్నారు, ఆయన దగ్గర ఉండమని చెప్తున్నారు నన్ను, మనం ఇండియా వెళ్ళాలి అని చెప్పి అప్పటి నుంచి సంవత్సరానికి 2 సార్లు వచ్చి ఎక్కువ టైం నాన్నగారితో గడపడం మొదలు పెట్టాడంటండి. సో 2 years నాన్నగారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం తన ఆధ్యాత్మిక జీవితానికి చాలా హెల్ప్ అయింది అన్నాడు. అండ్ చాలా సార్లు అంటే కొన్ని సందర్భాల్లో అరుణాచలం వచ్చినప్పుడు నాన్నగారి దగ్గర సమక్షంలో కూర్చుని ఉండగా నాన్నగారు మనకి ప్రవచనం చెప్పడమో లేకపోతే మౌనంగా ఉండి లేచిపోయిన తర్వాత తనకి విపరీతమైన శాంతి లోపల నుంచి వచ్చి దేహ స్పృహ కోల్పోయి బాడీ కదపలేకపోయేవాడంటండి చాలాసేపు. అలా చాలాసేపు శాంతిగా మౌనంలోకి వెళ్ళిపోయి బాడీ స్పృహ కోల్పోయి చాలాసేపు ఉన్న తర్వాత ఎప్పటికో మళ్ళీ దేహ స్పృహ వచ్చి తను లేచి మళ్ళీ నార్మల్ గా అవ్వడం జరిగేదంట. సో నాన్నగారిని కలవక ముందు కలిసిన తర్వాత తనలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడంట, నా లోపల ఉన్న వాసనలన్నీ తీసేయి, అవి నా అంతటి నేను తీసుకోలేను, అది మీరు నాకు తీసేయాలి అని ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అలా ఎస్పెషలీ లాస్ట్ టైం నాన్నగారిని కలిసినప్పుడు నెల రోజులు ఉండడం జరిగింది కదా, ఎక్కువ టైం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా ఆయనతో ఉండడం జరిగి చాలా ఖాళీ అయిపోయి హృదయం విశాలం అయ్యి ఆల్మోస్ట్ వాసనలన్నీ తీసేశారేమో అనిపించింది అన్నాడండి. అండ్ ఇంకొకటి అన్నాడు, నాన్నగారి దగ్గరికి రావడం మొదలు పెట్టి తన ప్రయాణాలు నాన్నగారి దగ్గరికి సాగిన తర్వాత సాధన కూడా చాలా ఇంటెన్స్ గా అయింది. ఎందుకంటే ఒక్కడే ఉంటాడు, తన డ్యూటీ తను చూసుకోవడం, అన్ని వదిలేసుకున్నాడు అంటండి. ఇంకా నాకు నాన్నగారు సరిపోతారు, నా జీవితానికి ఒక మహాత్ముడు వచ్చాడు, నన్ను ట్రూత్ వైపు గైడ్ చేస్తున్నాడు, నేను లోపల ఖాళీ చేసుకోవాలి నన్ను నేను అని చెప్పి అన్ని బంధాలని నేను ఇంటర్నల్ గా త్యజించాను అని చెప్పాడండి. అంటే అన్నిటి మీద వ్యామోహం పోవడం, బంధువుల పట్ల వ్యామోహం పోవడం, ఫ్రెండ్స్ పట్ల వ్యామోహం పోవడం, ఇన్నర్ గా ఓన్లీ నాన్నగారు, భగవంతుడు నాన్నగారు తప్ప మనకి ఇంకెవ్వరితోనే అనుబంధం అక్కర్లేదు అని చెప్పి తన అనుబంధాన్ని పెంచుకొని లోపల ఉన్న డివినిటీతోనే కనెక్ట్ అవ్వడమే తప్ప బాహ్యంగా మనసు వెళ్ళడం అనేది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చేసాను. అండ్ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే తనకి ఇంగ్లీష్ సరిగా రాదు, ఏదో తను కష్టపడి చెప్తూ వచ్చాడు, కానీ తన జీవితం ఎంత అద్భుతం అంటే చిన్నప్పటి నుంచి ఆ స్పిరిచువల్ మార్గంలో ఉండడం, తనకి విపరీతమైన భక్తి ఉండడం, చిన్నప్పటి నుంచి భక్తి కన్నా మించింది అంటే ఇదే కాదు ఇంకా ఏదో ఉంది అని స్ఫురించడం, దానికి అనుగుణంగా కరెక్ట్ గురువు గారు దొరకడం. లాస్ట్ 2 years లో వచ్చిన ఒక ట్రిప్ లో వాళ్ళ అంకుల్ ని తీసుకొచ్చాడంటండి. ఎందుకంటే వాళ్ళ అంకుల్ కూడా ఎప్పటి నుంచో నాన్నగారిని కలవాలని ఉంది. సో ఆ ట్రిప్ కుదిరింది, తీసుకొచ్చాడంట జిన్నూరు. ఆ జిన్నూరు వచ్చినప్పుడు నాన్నగారు చూడగానే నీకే కాదు నాకు కూడా ఆయన పూర్వజన్మలో అంకుల్ అని చెప్పారంటండి. అండ్ ఈ జన్మది కాదు మన సంబంధం అని ఆయన చూడగానే అన్నారంట, వైట్ మ్యాన్ వచ్చేసారని 3 సార్లు అన్నారంట. అంటే ఈ అంటే ఫారినర్ అంటే వైట్ మ్యాన్ వచ్చారు అని 3 సార్లు అంటే అందరూ నవ్వారంట. అప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని ఆయనతో చాలా టైం స్పెండ్ చేసి, నీకు అంకుల్ అంటున్నావు, నాకు పూర్వం లైఫ్ లో నాకు కూడా ఆయన అంకులే, నాకు ఆయనకి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది అని మీ నా హార్ట్ లో మీరు ఉంటారు అని చాలా సార్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పాడండి. సో ఒక ట్రిప్ లో వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చాడు. ఆ ట్రిప్ లో వాళ్ళ అన్నయ్య తను వచ్చి జిన్నూరులో 2 రోజులు ఉన్న తర్వాత నాన్నగారు వైజాగ్ వెళ్ళారంట. మీరు కూడా నాతో పాటు రావచ్చని వైజాగ్ మన పద్మ వదిన గారి ఇంటికి తీసుకెళ్లారంట. అక్కడ దగ్గరలో హోటల్ తీసుకుని రోజు వచ్చి చాలా టైం నాన్నగారితో స్పెండ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ అన్నయ్యకి కూడా చాలా అద్భుతమైన అనుభవం నాన్నగారి సమక్షంలో ఫస్ట్ టైం జరిగిందండి. చాలా అద్భుతమైంది. అంటే ఆ బాడీ కాన్షియస్నెస్ కోల్పోయి మొత్తం విశ్వం అంతా నేనే అనే అనుభవం కలగడం జరిగింది. సో వాళ్ళు నాన్నగారికి ఇంటర్నల్ గా ఎంజాయ్ చేస్తూ వచ్చారు కలిసినప్పటి నుంచి. అంటే
ఒక 10 ఏళ్లే వాళ్ళ నాన్నగారితో పరిచయమే అయినా కూడా ఇంటర్నల్ గా వాళ్ళకి బహుజన్మల కనెక్షన్ నాన్నగారితో ఉండడం, వాళ్ళ ఆ పీస్ ఆనందించడం, సాధనలో చాలా ముందుకు వెళ్ళడం, వాసనాక్షయం అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు అంత ఖాళీగా ఉండి తనకి అపార్ట్మెంట్ కూడా ఎన్నో వెతుక్కున్నాడంట, కనపడలేదు. అంటే 40-50 చూసినా కూడా ఏమి మనసుకు నచ్చలేదంట. ఫైనల్ గా ఈ అపార్ట్మెంట్ దొరకడం, ఈ రామకృష్ణుడితో కనెక్షన్ పెరగడం, కరెక్ట్ గా వాడి హాల్లో రామకృష్ణుడిది, శారదమ్మది పెద్ద పోర్ట్రేట్స్ ఉంటాయండి. ఈ రోజు సత్సంగం అక్కడ కూర్చునే చేశాడు తను. వాడి ఇల్లు రామకృష్ణ మఠంలానే ఉంటుంది. యాక్చువల్ గా రామకృష్ణ మఠానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఎక్కడ బేలూరు మఠ్ తర్వాత కామర్పకూరు జయరాం బాటి వెళ్ళినప్పుడు, జయరాం బాటిలో ఈ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారంట. ఆయన దర్శనానికి అందరూ వెళ్తున్నారని పంపిస్తే అందరూ ఊరికే దండం పెట్టుకుని వెళ్ళిపోతారంట. ఆయనతో ఆయన పెద్ద ఎవరితోని మాట్లాడరు. కానీ లూయిస్ వచ్చేసరికి లూయిస్ ఆపి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని, మనం కలిసి టీ తీసుకుందామని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం లూయిస్ ను కూర్చోబెట్టి టీ తాగుతూ, స్పెయిన్ లో మీరున్న చోట రామకృష్ణ మఠం ఏమన్నా పెడతావా నువ్వు, నేను సహకరిస్తాం, స్వామి వస్తారు కావాలంటే టీచింగ్ అది అని చెప్పారంట. కానీ లూయిస్ ఏమన్నాడంటే, నాకు నాన్నగారు సరిపోతారు, అంటే నాకు భక్తి ఉంది, రామకృష్ణుడి పట్ల అపారమైన విశ్వాసం ఉంది, ఆయన హెల్ప్ నాకు అందుతోంది, కానీ నాన్నగారు సరిపోతారు నాకు. అండ్ నా పద్ధతి ఏంటి అంటే సైలెంట్ గా నేను నాన్నగారిని ఎంజాయ్ చేయడమే నాకు ఇష్టం. సో నేను ఇంకా ఇల్లే రామకృష్ణ మఠం కింద చేసుకున్న వల్ల ప్రత్యేకం ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేకుండా తనకి అక్కడే ధ్యానం కుదరడం, నాన్నగారు అనుగ్రహం వల్ల లోపల శాంతి పొందడం, ఈ వాసనలు చాలా మట్టికి వెళ్ళిపోయాయి అని అనిపించడానికి కారణం లోపల ఖాళీ అయిపోయాడండి, విశాలత్వం వచ్చింది. మనతో నాన్నగారు ఎప్పుడూ ఉంటారు, నాన్నగారు వెళ్ళిపోవడం ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు నెల రోజులు దగ్గర ఆయనతో ఉండడం జరిగింది కదా. ఆయన వెళ్ళిపోయినా కూడా నాకు లోపల విపరీతమైన శాంతి, ఆనందం తెలుస్తూ ఉంది. నాన్నగారు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు, నన్ను ఎప్పుడు కాపాడుతున్నారు. అంటే నాన్నగారు రాకముందు నాకు కొంత ఇన్సెక్యూరిటీ ఉండేది, కానీ నాన్నగారు నా జీవితంలోకి వచ్చాక పూర్తిగా నన్ను రక్షిస్తున్నారు, పూర్తిగా నన్ను బయట విషయాల నుంచి నన్ను తొలగించి నన్ను అంతర్ముఖుడిని చేసి లోపల ఉన్న శాంతిని అందేలా ఆయన చేశారు. మనకి ముక్తి వచ్చే వరకు ఆయన విడిచిపెట్టరు అనే నమ్మకం నాకు సజీవంగా వచ్చింది. బాహ్యమైన అన్ని వదిలేసుకోవడం జరిగింది ఇప్పుడు అని చాలా అద్భుతంగా ఒక మాట చెప్పాడండి. నాన్నగారు జిన్నూరులో కూర్చున్నప్పుడు ఎవరి కళ్ళల్లోకో చూస్తూ లూయిస్ పక్కనే ఉన్నాడంట. ఆల్మోస్ట్ ఆయన పాదాలు వాడికి టచ్ అవుతున్నాయంట. ఆయన ఎవరో షిరిడి సాయిబాబా భక్తుడంట. నామం తీసుకుంటాను అంటే లూయిస్ వైపు చూస్తూ నామం చెప్పారంటండి. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని చాంటింగ్ చేయండి అని. అయితే కళ్ళు మూసుకుని మెడిటేషన్ లోకి వెళ్ళిపోతే ఆ చాంటింగ్ ఆయన హృదయంలోంచి చెప్తున్నట్టుగా అనిపించిందంట లూయిస్ కి. సో నాకు ఆ నామము కేవలం నోట్లోంచి వచ్చిన మాట కాదు, నా హృదయంలోంచి వచ్చిన వాణి అది. అందుకు ఆయన చెప్పిన ప్రతి మంత్రము కూడా నాకు సజీవంగా నా గుండెలో ఉండిపోయింది. అది హరే కృష్ణ నామం కానివ్వండి, సాయిరామ్ కానివ్వండి, శివుడిది ఓం నమ శివాయ కానివ్వండి, శివాయ నమః శివాయ నమః ఓం నమ శివాయ, ఇలా నాన్నగారు ఇచ్చిన నామాలన్నీ కూడా నా హృదయానికి తాకినియ్యి. సో నేను వ్యవహారంలో ఉండి ఏదన్నా పని చేసుకుంటూ ఉన్నా కూడా నిరంతరం నామం చేసుకుంటూ ఉంటాను, నాన్నగారు ఇచ్చిన నామాల్లో ఒకటి. సో ఎప్పుడు కూడా మనసు బాహ్యం అవ్వకుండా ఆయన చెప్పిన నామం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, మనసును అంతర్ముఖమే చేసుకుంటూ, బాహ్యంగా ఏ కారణాలు వల్ల అది బయటికి వెళ్ళకుండా అలా ప్రాక్టీస్ అలవర్చుకున్నాడంటండి. అండ్ కంప్లీట్ గా నాన్నగారి పాదాలకు సరెండర్ అయిపోయి ఉండడం వల్ల తన వ్యాపకాలన్నీ పోయి తను కుదురు పడిపోయాడు. సో అంటే ఎంత అదృష్టమో చూడండి, ఎక్కడో స్పెయిన్ లో పుట్టి ఇండియాకి వచ్చి రావడం నాన్నగారితో కనెక్ట్ అయ్యి ఆ బహుజన్మల అనుబంధం ఉందని ఆయన చెప్పడం, ఈ మార్గంలో నడవడం, అభివృద్ధిలోకి రావడం, మనల్ని విడిచిపెట్టకుండా పట్టుకున్నారని సజీవమైన విశ్వాసం కలగడం, మోక్షం పొందే వరకు మనల్ని విడిచిపెట్టడు, సో మనం భయపడడానికి కానీ వరి అవ్వడానికి కానీ ఏమీ లేదు అనే ఒక రకమైన సంతృప్తి రావడం జరిగిపోయిందండి. సో చాలా అద్భుతంగా జరిగింది. అండ్ టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి లాస్ట్ ఒక 5 minutes లో నేను స్పెయిన్ వెళ్ళినప్పుడు తను ఎంతలా సహకరించాడు అనే దానికి, అంటే 5 years క్రితం నుంచి జాన్ డేవిడ్ వాళ్ళు రిట్రీట్ లో రమ్మని పిలుస్తూ ఉన్నారు. అంటే నాన్నగారు ప్రయాణం చేయలేరు కదా, మన వెస్టర్న్ కంట్రీస్ కి అంటే సబ్జెక్ట్ తెలుసు, భగవాన్ మార్గంలో అందరం ఉన్నాము, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇండియా వచ్చి ఓషో గారి దగ్గర కొంతకాలం, పప్పాజీ గారి దగ్గర కొంతకాలం గడిపి, తర్వాత పప్పాజీ గారి దేహం వదిలేశాక అరుణాచలం రావడం జరిగి
అరుణాచలంలో కూడా వాళ్ళు చాలా మెడిటేషన్ ఆల్రెడీ చేసి ఉండి వాళ్ళు ఒక కమ్యూనిటీ కింద ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి అబ్రాడ్ యూరోప్ లో కూడా 3 సెంటర్స్ పెట్టుకుని ఉన్నారండి వాళ్ళు. ఆ సెంటర్స్ లో వాళ్ళు రిట్రీట్స్ నడుపుతూ ఎక్కువ ధ్యానము చాంటింగ్ చేసుకుంటూ బాహ్య విషయాల్లోకి మైండ్ వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఆల్రెడీ సాధకులు, వాళ్ళు మెడిటేటర్స్. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేమంతా మెడిటేటర్స్, మాకు మెడిటేషన్ తెలుసు, మాకు సబ్జెక్ట్ తెలుసు, కానీ మీకున్న విశ్వాసం మాకు లేదు. అంటే ఒక వ్యక్తి పట్ల విశ్వాసం మేము పెట్టుకోలేము. ఆయన జ్ఞానం తెలిసినా, ఆయన మాస్టర్ అని తెలిసినా, భగవంతుడి స్వరూపం పొందాడని తెలిసినా కూడా మీకు కుదిరిన నమ్మకం మాకు కుదరదు. భారతదేశంలో మీకున్నది నమ్మకము, ఫస్ట్ మీకు నమ్మకంతోనే సగం పని అయిపోతుంది. సో మీ నమ్మకాన్ని మా వెస్టర్న్ కంట్రీకి మీరు తీసుకురావాలి అని అడిగారు అనమాట. అప్పుడు నేను చెప్పాను, ఇది అంటే నాన్నగారు వచ్చి చెప్పడం వేరండి, మేము అలా వచ్చి చెప్పే స్థాయిలో మేము లేము, మేము ఇంకా చిన్నపిల్లలం ఆధ్యాత్మికంగా, సో నేను రావడం అనేది కరెక్ట్ కాదు, మీ ఆహ్వానం బాగుంది కానీ నేను రానని చెప్పాను. కానీ ఆయన ఏమన్నారంటే, మీ నాన్నగారు కనుక పర్మిషన్ ఇచ్చి నేను వెళ్ళమంటే వస్తావా అన్నారు. నా నాన్నగారు పర్మిషన్ ఇవ్వరు, ఆయన పర్మిషన్ ఇస్తే చూద్దాం అని చెప్పాను. సో ఒకసారి ఈ జాన్ డేవిడ్ రిట్రీట్స్ నాన్నగారు ఆశ్రమంలో గత 20 ఏళ్ల నుంచి జరుగుతున్నాయండి. ఒక ట్రిప్ లో నాన్నగారు వాళ్ళు అంటే జనరల్ గా ఆ టైంలో ఎవరు వెళ్ళము అక్కడికి, ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సంవత్సరం ముందే వాళ్ళు రూమ్స్ బుక్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి, హడావిడి ఉండకూడదు, వాళ్ళు వచ్చేదే ఆధ్యాత్మిక జీవితం కోసము, ఎన్నో దేశాల నుంచి ఎంతో ఖర్చు పెట్టుకుని వస్తారు. సో ఆ టైం డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటారు, ఆశ్రమం అంతా ఆక్యుపై చేస్తారనమాట. సో ఆ టైంలో నాన్నగారు అందరినీ, ఎవరు ఈ టైంలో వెళ్ళొద్దమ్మా, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, మీరుంటే బయట స్టే చేయొచ్చు కానీ ఆ టైంలో వాళ్ళకి కేటాయించండి అని నాన్నగారు అందరినీ, రూమ్ ఓనర్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక ట్రిప్ లో ఏం చేశారంటే, మనం కూడా వెళ్దాం అమ్మా ఆ టైంకి అని చెప్పి ఒక 4 రోజులు నాన్నగారు అరుణాచలం వచ్చారండి. ఈ జాన్ డేవిడ్ రిట్రీట్ జరుగుతూ ఉండగా అప్పుడు నాన్నగారిని ఒకసారి వాళ్ళ టెర్రస్ మీదకి ఆహ్వానించి, నాన్నగారి గురించి కూడా చాలా డాక్యుమెంటరీస్ చేశారు, ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయనతోటి, ఒక పుస్తకం రాశారు, అందులో ఆర్టికల్ నాన్నగారిది ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ గిఫ్ట్ చేస్తూ ఉండేవారు నాన్నగారికి. సో ఆ ట్రిప్ లో ఆయన రాసిన బ్లూ ప్రింట్స్ అనే పుస్తకం నాన్నగారికి గిఫ్ట్ చేశారనమాట. టెర్రస్ మీదకి వచ్చారు, కూర్చున్నారు, ఒక గంటన్నర వీళ్ళంతా చాంటింగ్ చేశారు, నేను, జయ, నాగలక్ష్మి, ఇలా కొంతమంది, ఒక నళిని అంటే అలా 4-5 ఉన్నాం అనమాట. సో ఆ తర్వాత జాన్ డేవిడ్ వచ్చి, నాన్నగారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, మీ స్పిరిచువల్ డాటర్ ని మేము యూరప్ తీసుకెళ్లొచ్చా అని అడిగారు. అప్పుడు నాన్నగారు, తప్పనిసరిగా తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళడం చాలా భావ్యము, తను ఏదన్నా చెప్పినా మీకు ఉపయోగపడుతుంది, తప్పకుండా తీసుకువెళ్ళండి అని చెప్పారు. అప్పుడు నేను, నాన్నగారు అలా కాదు, ఏదో పిలిచారు కానీ నాకు వెళ్ళే ఉద్దేశం లేదు నాన్నగారు, నేను వెళ్ళను అంటే, నాన్నగారు అలా కదమ్మా, ఏముంది, వాళ్ళు చాలా హృదయపూర్వకంగా పిలుస్తున్నారు, వెళ్ళమ్మా అని చెప్పి మళ్ళీ ఆయన వైపు చూసి, మీరు తీసుకెళ్ళండి యూరప్, ఈ సంవత్సరం తీసుకెళ్ళండి అని చెప్పేశారు. తర్వాత నేను సైలెంట్ గా ఊరుకున్నాను. నాన్నగారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, మీ నాన్నగారు అంతలాగా పర్మిషన్ ఇచ్చేశారు, ఇంకా నువ్వు రావాల్సిందే అంటే నేను చెప్పాను, నాన్నగారు అంటే ఒక్కొక్కసారి మన వాసనలు ఏమన్నా ఉన్నా కూడా కెలికి చూస్తూ ఉంటారు ఆయన. ఈ ప్రయాణాలు అయ్యి నాకు ఇష్టము అంచేత, నాకు ఏదన్నా లోపల ఏమన్నా బలహీనత గాని వాసన గాని ఉందేమో, అది కేవలం కదిపి చూస్తున్నారేమో అనిపిస్తోంది నాకు, ఎట్టి పరిస్థితిలో నేను రానని చెప్పాను. సో మానేశానండి. అంటే అన్నాడు, అదేంటి అలా బ్లెస్ చేయరు, వాసన కెలకడానికైతే అలా మాట్లాడరు ఆయన అంటే, లేదు, నాకు 100% క్లారిటీ రాకుండా నేను ఎక్కడికి కదిలే ప్రసక్తే లేదని చెప్పాను. అయితే తర్వాత ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉన్నా కూడా నేను రానంటూ వచ్చాను. ఆఖరికి 2017లో నాన్నగారు ఉండగానే నాకు మెసేజెస్ వస్తూ ఉంటే, నాన్నగారు వీళ్ళు ఇలా మెసేజెస్ పంపుతున్నారు అంటే, అమ్మ ఉషా నువ్వు ఈ సంవత్సరం వెళ్లాల్సిందే అన్నారండి. అంటే నాన్నగారు అసలు పూర్తిగా అనుభవం హార్ట్ లో, అంటే కంప్లీట్ గా జ్ఞానం రాకుండా మనం వెళ్ళి మనం న్యాయం చేయలేమేమో నాన్నగారు, అండ్ మోర్ ఓవర్ పూర్తిగా జ్ఞానం లో స్థిరత్వం రాకుండా అహంకారం పెంచుకోవడం అవుతుందేమో నాన్నగారు అంటే, అబ్బెబ్బే అలా ఏముండదమ్మా ఉషా, అలా ఏముండదమ్మా, వాళ్ళు నిన్ను టీచింగ్ కోసం పిలవట్లేదు, టీచింగ్ వాళ్ళకి తెలియకపోవడం ఏమీ లేదు, నీకు నాకు మధ్యలో జరిగిన సంభాషణలు, వాట్ లైఫ్ హ్యాస్ టాట్ యూ, నీ జీవితంలో నువ్వు ఫెయిత్ లో ఎలా ఎదిగావు, అది వెస్టర్న్ వాళ్ళకి తెలియచేయమంటున్నారు అంతే కదా. సో నువ్వు వెళ్ళి, విశ్వాసం వల్ల మనకి ఏ లాభం వస్తుంది, ఒక గురువుని నమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏంటి అనేది నువ్వు వ్యక్తం చేస్తావమ్మా, నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారు అన్నారు. అంటే ఏమో నాన్నగారు, ఇది నాకు కొంచెం నా హార్ట్ కి తెలియట్లేదు అంటేనే, లేదమ్మా ఎక్కడో చోట మనం రే వేయాలి కదమ్మా ఉషా,
సో నేను ఆరోగ్యంగా ఉండగా నువ్వు వెళ్ళాలి అన్నారు. అప్పుడు అని ఇంకొకటి అన్నారండి, అంతా అంటే చూసుకోబడుతుందమ్మా, మనం ఏమి దాని గురించి ప్రత్యేకం ఆలోచించవలసిన అవసరం లేదు, వాళ్ళకి న్యాయం జరుగుతుందమ్మా అన్నారు. అని ఇంకోటి అన్నారు. నేను అన్నాను, నాన్నగారు బహుశా వాళ్ళు కేవలం ఏదో మెకానికల్ గా పిలుస్తున్నారేమో, ఇది ఎంతవరకు సబబు అనేది కూడా నాకు తెలియట్లేదు అంటే ఒకటే అన్నారు నాన్నగారు, అమ్మ వాళ్ళు నిన్ను ఏ ఉద్దేశంతో పిలిచినా, వాళ్ళ లోపల ఏమనుకుంటూ ఉన్నా, అక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో సత్యాన్వేషకులు ఉంటారమ్మా, వాళ్ళకి న్యాయం చెయ్యబడుతుంది, అందుకు నువ్వు వెళ్ళాలి అని అంటే నీ అనుగ్రహం నాన్నగారు అన్నాను. నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందమ్మా, ఈసారి మాత్రం నువ్వు కాదనకుండా వెళ్ళు అన్నారు. సరే ఇంకప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యానండి. డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు అకామిడేషన్ ఇచ్చి రిట్రీట్ అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ స్పెయిన్లో ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు. ఎక్కడ మనకి బోర్డింగ్ కూడా ఇంగ్లీష్ లో ఏమీ రాసి ఉండవండి. నాకేమో ఒక్క ముక్క కూడా స్పెయిన్ రాదు. సో వాళ్ళతో మాట్లాడినా నేను నా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీషు స్పానిష్ వచ్చిన వాళ్ళు దీన్ని మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేయడం అనమాట. సో ఇది ఈజీ కాదు. అంటే నేను ఇంగ్లీష్ లో చెప్పింది ఒకళ్ళు అర్థం చేసుకుని, వాళ్ళకి వచ్చి రాని ఇంగ్లీష్ లో వాళ్ళు విని, వాళ్ళు మళ్ళీ దాన్ని స్పెయిన్ లోకి వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. సో ఇది రిట్రీట్ లో జరగబోయేది ఇది. సో నాకేంటంటే నాన్నగారి దయ ఎప్పుడూ ఉంది, కానీ మనం ఒంటరిగా వెళ్తున్నాము, మనకి అసలు ఒక్క ముక్క కూడా వాళ్ళ భాష మనకి రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో ఇదంతా ఇంకా ఆయనే చూసుకోవాలి అని ఆయన పాదాలకే దండం పెట్టి, ఏది జరిగినా ఇంకా నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో అని ప్రేయర్ చేసి వదిలేశానండి. ఇది ఎలా జరగాలో అంటే దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది ఎలాగూ జరుగుతుంది అని నాన్నగారు చెప్పారు. ఈ పిలిచింది నాన్నగారి గురించి చెప్పడానికి కాబట్టి ఆయన అనుగ్రహమే చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు, మన నిమిత్తం మాత్రమే అని కంప్లీట్ గా నాన్నగారి మీద వదిలేయడం జరిగిందండి. అప్పుడు అనుకోకుండా మెయిల్కి రెస్పాన్స్ ఇస్తూ ఉంటే లూయిస్ నాకు మెసేజ్ పెట్టాడండి, ఉషా నేను ఇండియా వద్దాం అనుకుంటున్నాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వస్తే బాగుంటుంది అని. కరెక్ట్ గా ఆ టైంకి నాన్నగారు హైదరాబాద్ వస్తున్నారండి. చెప్పాను, లూయిస్ హైదరాబాద్ వస్తున్నారు నాన్నగారు, నీ ఫ్లైట్ నువ్వు హైదరాబాద్ తీసుకో, సో ఇక్కడ నుంచి నేను తీసుకెళ్తాను నాన్నగారి దగ్గరికి అంటే, ఇలాగ నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, నేను ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నాను అంటే, ఉషా నీకు ఇక్కడ లాంగ్వేజ్ రాదు, నీకు ఇబ్బంది పడతావు, ఎలా బుక్ చేసుకుంటే ఏ టైం అయితే కన్వీనియంట్ గా ఉంటుందో అన్నీ నేను నీకు టైం టేబుల్ వేసిస్తాను, దానికి అనుగుణంగా వద్ది, కానీ నాన్నగారు కూడా ఉంటారు కాబట్టి ఆయన బ్లెస్సింగ్ తీసుకుందాము అని చెప్పి లూయిస్ హైదరాబాద్ రావడం జరిగిందండి. హైదరాబాద్ వచ్చాక ఎస్ఆర్ నగర్ లో నాన్నగారు ఇందిరగారి ఇంట్లో ఉన్నారు. లూయిస్ రోజు తీసుకెళ్లడం, తర్వాత నాన్నగారితో పాటు కలిసే మేము ట్రైన్ లో జిన్నూరు వెళ్ళడం కూడా జరిగింది. ఆ ట్రైన్ లో వెళ్ళినప్పుడు నేను నాన్నగారితో అన్నాను, నాన్నగారు ఇలాగా వెళ్ళమన్నారు మీరు నన్ను యూరప్, అనుకోకుండా లూయిస్ మెసేజ్ చేశాడు, నిన్ను పిక్ చేసుకుని మా ఇంటికి రమ్మని అడుగుతున్నాను నాన్నగారు, మీరు ట్రావెల్ చేయలేరు, వాడి ఇల్లు కొత్త ఇల్లు కూడా తీసుకున్నాడంట, ఇప్పుడు దాకా నాకు ఎవ్వరూ గెస్ట్ రాలేదు, నాన్నగారు డివోటీ వస్తే నాకు అంతకన్నా భాగ్యం ఏముంది అంటున్నాడు అంటే, తప్పనిసరిగా వెళ్ళమ్మా నువ్వు అని లూయిస్ని కూడా, ఉషన్ నువ్వు జాగ్రత్తగా చూసుకుని నువ్వే రిసీవ్ చేసుకుని ఎక్కించే వరకు ఉషన్ చూసుకో అని పురమాయింపు చేశారండి లూయిస్కి. సో నేను మాడ్రిడ్ లో అంటే టికెట్స్ ఎలా తీసుకోవాలి అన్ని తను గైడ్ చేస్తేనే నేను బుక్ చేసుకోవడం జరిగింది. వచ్చి ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకుని నేను ఆదివారం పొద్దున్న దిగానండి. ఇప్పుడు ఈ ఆదివారం సత్సంగాలు బిగిన్ అయినాయి కదా, అంటే ఎంత కనెక్టెడ్ అంటే ఈశ్వర సంకల్పం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అనడానికి చెప్తున్నాను. కరెక్ట్ గా ఆదివారం నేను దిగడం జరిగింది. ఆదివారం అక్కడ మొత్తం క్రిస్టియన్స్ కదా యూరప్ అంతా. ఫస్ట్ అంటే శనివారం అర్ధరాత్రి రీచ్ అయ్యాను. హోటల్ రూమ్ లో సింగిల్ రూమ్ బుక్ చేసి ఉంచాడు నాకు ఆల్రెడీ. అక్కడ స్టే చేసి పొద్దున్న లేచి స్నానం చేసి డైరెక్ట్ గా చర్చ్కి వెళ్ళాం. అక్కడ బాగా ప్రామినెంట్, బాగా ఇంపార్టెంట్ గా అంటే చాలా ప్రాచీనమైన చర్చ్ చెప్తుంటే పొద్దున్న సండే అవ్వడం వల్ల సండే మాస్ జరిగిందండి. సో సండే మాస్ మేమిద్దరం అటెండ్ అయ్యి నాకు కళ్ళంట నీళ్లు దారలు ఆగలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి జీసస్ కూడా కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉండడం, కాలేజ్లో ఉండగా 2 సార్లు ఆయన కళ రావడం, నాన్నగారు జీసస్ గా రావడం కూడా జరిగింది నాకు చాలా సందర్భాల్లో. సో వెళ్ళడమే ఫస్ట్ రోజే చర్చ్కి వెళ్ళి మాస్ అటెండ్ అవ్వడం, ఆ తర్వాత లూయిస్ వాళ్ళ ఇంటికి అంటే 2 గంటల ప్రయాణం అండి మాడ్రిడ్ కి. నేను ఎయిర్పోర్ట్ లో దిగిన చోట నుంచి ట్రైన్ లో వెళ్ళాలి లూయిస్ వాళ్ళ ఇంటికి. సో లూయిస్ వాళ్ళ ఊరు కార్దోబా అంటారు దాన్ని, కోర్దోబా. అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం తలుపు తీయగానే ఎదురుకుండా రామకృష్ణుడు శారదామాత ఫొటోస్ ఉన్నాయండి. నాకు అంటే ఎంత బ్లిస్ఫుల్ గా అనిపించిందంటే
ఎక్కడ అంటే నాన్నగారు పంపడం, ఆ పంపి దిగిన చోటంతా అనుగ్రహం కురిపించడం, తర్వాత లూయిస్ ఇంటికి వెళ్ళడం, రామకృష్ణుడు శారదామాత ఉండడం, తన ఇల్లు ఆశ్రమంలా ఉందండి. నాకు అసలు స్పెయిన్ వెళ్ళిన ఫీలింగే రాలేదు. ఎందుకంటే వాడి ఇంటి నిండా కూడా నాన్నగారి ఫొటోస్, రామకృష్ణుడు, శారదామాత, వివేకానంద ఫొటోస్. 2 days అక్కడ స్టే చేశాను. మొత్తం చాలా అంటే వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న జీసస్ భక్తులు, వాళ్ళ కల్చరు, చాలా ట్రెడిషనల్ విలేజ్ అన్నమాట వాళ్ళది. సో 2 రోజులు ఆ బాగా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్లి మళ్ళీ నన్ను ట్రైన్ ఎక్కించి వెలెన్సియా ట్రైన్ ఎక్కించాడు అనమాట. వెలెన్సియా తీసుకెళ్లి అక్కడి నుంచి అదే కోర్దోబా నుంచి వెలెన్సియా వెళ్లే ట్రైన్ ఎక్కించాడు. అక్కడ ఈ రిట్రీట్ వాళ్ళు ఇందిర వచ్చి నన్ను పిక్ చేసుకుందనమాట. సో రిట్రీట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాడ్రిడ్ వచ్చాడు తను నన్ను ఎయిర్పోర్ట్ లో ఎక్కించడానికి. ఇందిరకి ఏదో పనుండి తను రావడం జరిగి, సో ఒక్కదాన్ని కాకుండా స్పెయిన్ దిగిన కాడి నుంచి మళ్ళీ మాడ్రిడ్ ఫ్లైట్ ఎక్కే వరకు ఎవరో ఒకళ్ళు అకంపెనీ చేసేలా చూసారండి. సో నాకు ఎక్కడా కూడా నేను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కానీ, ఇబ్బంది పడడం కానీ, లాంగ్వేజ్ రాకపోవడం వల్ల వచ్చే అసౌకర్యం కానీ ఏమీ లేదు. కేవలం అనుగ్రహంలో వెళ్ళి అనుగ్రహంలో తిరిగి వచ్చేయడం జరిగింది. అండ్ విచిత్రం ఏంటంటే నేను అక్కడున్న 12 రోజులు ప్రతిరోజు నాన్నగారు షెడ్ లో ప్రతిరోజు జిన్నూరు మన ఇంటెదురుకుండా షెడ్ లో కూర్చుని మాట్లాడేవారు కదా. ఆ మాట్లాడిన ప్రతిరోజు నాకు తర్వాత భక్తులు చెప్పారండి, ఒక్క రోజు కూడా మినహాయించకుండా మన ఉష వేరే దేశాలు వెళ్ళిపోయింది, మన వెస్టర్న్ కంట్రీస్ కి మన ప్రేమ తెలియజేస్తోంది, మన అనుగ్రహం తెలియజేస్తోంది, మన గురించి విదేశీయులకి మన ప్రాముఖ్యత తెలియజేస్తోంది అని ప్రతిరోజు తలపెట్టేవారంటండి. ఒక రోజు మాత్రం గంట సేపు తలపెట్టారంట. ఆశ్చర్యం ఏంటంటే అది మా లాస్ట్ రిట్రీట్ రోజు అండి. రిట్రీట్ లో లాస్ట్ రోజు ఏం జరిగింది అంటే వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉంటుందంట వాళ్ళ రిట్రీట్ లో. ఏంటి అంటే ఆఖరి రోజు రిట్రీట్ అంతా అయిపోయి షేరింగ్ అయిపోయిన తర్వాత అందరినీ బ్లెస్ చేయాలి. అంటే వాళ్ళు మనం బ్లెస్ చేస్తారు, మనం వాళ్ళని బ్లెస్ చేయాలి. ఇది వాళ్ళ ఆనవాయితీ అంట. అప్పుడు నేనన్నా మాకు అలాంటిది ఏమి ఉండదు, గురువు గారు భగవంతుడు మనల్ని బ్లెస్ చేస్తారు తప్ప మనం బ్లెస్ చేయడం ఉండదు అంటే, మా కల్చర్ ఇది, మేము జనరల్ గా కూడా మీరందరూ శాంతిగా ఉండాలి, మీరు సుఖంగా ఉండాలి, భగవంతుడు అనుగ్రహం మీ మీద ఉండాలని మేము బ్లెస్ చేసుకుంటాం ఒకళ్ళనొకళ్ళు. సో అలా నువ్వు కూడా కూర్చో, వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీ దగ్గరికి వస్తారు, నీకు ఎలా అనిపిస్తే అలా ఉండు, నీకేమి కృత్రిమంగా ఏమి ఆర్టిఫిషియల్ గా మెకానికల్ గా వద్దు, సహజంగా నీకు ఎలా ఉంటే అలా ఉండు, నీకు దీంట్లో బలవంతం ఏం లేదు అంటే వాళ్ళు ఇచ్చిన సీట్ లో కూర్చున్నానండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది కళ్ళంట నీళ్లు దారలు ఆగలేదు, కొంతమందికి నవ్వు ఆగలేదు. ఆ హాల్ అంతా విపరీతమైన హోలీ వైబ్రేషన్స్ తో నిండిపోయిందండి. ఒక 3 గంటలు విపరీతమైన శాంతి. నాకు కూడా కళ్ళంట నీళ్ళు ఆగలేదు. ఏం జరుగుతోందో నాకే తెలియదు, ఎందుకంటే నేను ప్రిపేర్డ్ గా లేను, అదేంటో నాకు తెలియదు, నేనేమి ప్రయత్నం చేయలేదు, అసలు జీరో, నాకేం తెలియదు. కూర్చోమన్నారు, కూర్చున్నాను. కానీ ఎంత బ్లిస్ వచ్చిందంటే అందరికీ, అక్కడ నేను వాళ్ళు అని కాదు, అందరికీ సమానమైన శాంతి, లోపల అలౌకికమైన శాంతి ఆనందం పొంగి అదంతా అట్మాస్ఫియర్ అంతా మారిపోయిందండి. ఒక 3 గంటలు కంప్లీట్ సైలెన్స్ లోకి వెళ్ళిపోయాం. 1 గంట అందరూ అంటే 2 minutes కూర్చునేది, ఒక్కొక్కళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుని వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చోవడం. అందరిది అయిపోయిన తర్వాత అందరం కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయామండి. సహజంగా ఎఫర్ట్ ఏం లేదు, ప్రయత్నంతో కూడింది కాదు. సో తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే నాన్నగారు ఆ 2 గంటలు మమ్మల్ని తలపెడుతూ ఉన్నారంటండి. అంటే నాకు తెలియచేయడం అన్నమాట. అంటే కేవలం నా అనుగ్రహమే నడిపిస్తోంది, వాళ్ళకి జరిగింది నా అనుగ్రహమే, అక్కడ జరిగిందంతా కూడా అనుగ్రహమే ప్రవహించింది. వ్యక్తిగతంగా ఎవరు ఏమీ లేదు, ఏమీ కాదు, కేవలం భగవంతుడు అనుగ్రహించడానికి మనం పంపబడ్డాము, మనకి సంబంధం లేదు. సో మనం అంటూ లేము, ఉన్నది ఆయనే, ఆయన పని ఆయనే చేసుకుంటారు. మనం కేవలం కర్తృత్వం వదిలేసుకోవడం తప్ప చేయవలసిందంటూ ఏం లేదు, ఎందుకంటే నిజంగా మనం కాదు అనేది అనుభవపూర్వకంగా, అంటే ఎన్నో సందర్భాల్లో అనుభవపూర్వకంగా తెలుసండి. ఉన్నది నాన్నగారే, మనం లేము, ఏది జరుగుతూ ఉన్నా ఆయన దయలో జరుగుతోంది. అది భౌతికం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, వ్యత్యాసం అనేది లేదు, అంతా ఆయన సంకల్పంతో జరుగుతోందనే నమ్మకం ఎప్పుడూ ఉంది. కానీ ఇంకా ఇంకా ప్రాక్టికల్ చేస్తూ వచ్చారు. నువ్వు లేవు, ఉన్నది నేనే. ఇది వరకు ఒక సందర్భంలో అన్నారు,
వేర్ ఈజ్ ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్, లేకపోతే వేర్ ఈజ్ సో అండ్ సో అపార్ట్ ఫ్రమ్ గాడ్. భగవంతుడికి భిన్నంగా అసలు మనం ఉన్నామా? ఉంటే ఆ నేనెవరు? ప్రశ్నించండి. ఉంటే ఆ నేనెవరు? అసలు భగవంతుడికి భిన్నంగా మనం ఉన్నామా? లేము అని మనకి తెలియచేయడం అద్భుతంగా చేసుకుంటూ వచ్చారండి. ప్రాక్టికల్ గా, కేవలం సబ్జెక్ట్ కాదు, ప్రాక్టికల్ గా ఉన్నది నేనే, మీరు లేరు అనేది హృదయానికి హత్తుకునేలా చేశారండి నాన్నగారు. సో ఈ ట్రిప్ అంటే లూయిస్ మాట్లాడడం జరిగింది కాబట్టి లూయిస్ కూడా ఈ ఈ రిట్రీట్ లో భాగంగా అంటే సహకరించడం, నాన్నగారు బ్లెస్సింగ్ మా ఇద్దరికి ఇవ్వడం, తన్ని తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ దింపే వరకు చూసుకోమని చెప్పడం, ఒక బ్రదర్ లాగా. అంటే మనకి సొంత బ్రదర్ ఉంటే వేరే దేశంలో మనం ఎలా వెళ్ళి వాళ్ళు చూసుకుంటారో అలా చూసుకోబడ్డం జరిగింది. సో సందర్భం కుదిరింది కాబట్టి ఇది చెప్పడం జరిగింది. సో టైం చాలా అయిపోయిందండి, ఇంకా ముగించేద్దాము. అండ్ లూయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. భాష రాకపోయినా వాడు అదే అన్నాడు, భాషతో సంబంధం లేదు అనుగ్రహానికి, నాన్నగారు ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉన్నారు హృదయంలోంచి. మాకు అసలు భాష ఎప్పుడూ అర్థం కాకపోయినా మేము అనుగ్రహం మిస్ అయింది ఎప్పుడూ లేదు. మేము ఏ దేశంలో ఉన్నా ఆయన అనుగ్రహం మా మీద ఎప్పుడూ ఉంది. అంచేత దేశానికి, కాలానికి, అన్నిటికీ అనుగ్రహం అతీతం. అది అంతటా ఉంది, అందరికీ ఉంది, సమానంగా ఉంది. మనల్ని మనం కోల్పోతే ఉన్నదే అదండి. అంచేత సో దీంతో ముగిందాం. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.